బనకచెర్లపై వస్తున్న ఆరోపణలు కేవలం రాజకీయాల కోసమేనని, సాంకేతిక అంశాల కన్నా రాజకీయంపై దృష్టితోనే ఆరోపణలు చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. తెలంగాణలో అంతర్గత రాజకీయాల కోసం బనకచెర్లపై విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మేము కూడా తాటి దుంపలు, తేగలు, ఇంకొకసారి అవి కూడా దొరకపోతే బంకమట్టులో పెరుగు కలుపుకుని తిన్నటువంటి రోజులు ఉండేవి. ఆ రోజు డెల్టాల్లో ఆ బ్యారేజీలు కట్టిన తర్వాతే పచ్చగా పొలాలుండి ఇవాళ 2 పంటలు పండుతూ ఉన్నాయి కాటన్ మహాశయుడు. అందుకే ఈరోజు విదేశీయుడు అనేప్పటికీ కూడా ఊరు వాడ కాటన్ మహాశయుడు విగ్రహాలను మనం పూజిస్తూ ఉన్నాం ఇవాళ ఏ గోదావరి జిల్లాకు పోయినప్పటికి కూడా. మొన్న అటువంటి కాటన్ మహాశయుడు యొక్క మనమరాలు రాజమండ్రి వచ్చి ఆ ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర నుంచి ఆ వృధాగా మరి సముద్రంలోకి వెళ్ళిపోతున్నటువంటి ఆ వరద జలాలను చూసి మరి మా తాత నిర్మాణం చేసినటువంటి ఈ యొక్క బ్యారేజీ తర్వాత ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలైనా పైన ఒక్క ప్రాజెక్టు కట్టలేదా, ఈ యొక్క వరద నీటిని ఎవరు కూడా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని మరి సాక్షాత్తు ఆ కాటన్ మహాశయుడు మనమరాలు మాట్లాడింది అని అంటే అందులో వాస్తవం. ఎందుకంటే ఆ గోదావరి వరద జలం ఎట్లా వెళ్ళిపోతున్నాయి అని చేత ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటే ఇంకా మనం ఏదో దోపిడీ చేస్తాం. ఎందుకంటే ఆ నీటిని మనం ఉపయోగించుకోకపోతే ఎవరు ఉపయోగించుకోలేరు. ఏ రకంగా వరదలో సముద్రంలో కలిసిపోయిన నీటిని అది జలదోపిడీ అని అంటే అది రాజకీయ ప్రేరేపితంగా మాట్లాడుతున్నటువంటి అంశమే తప్ప అక్కడ 1% కూడా వాస్తవం లేనటువంటి పరిస్థితి. మరి గత 100 సంవత్సరాల చరిత్ర చెబుతూ ఉంది. మరి ఎవరు ఉపయోగించుకోవడం వల్ల కదా అన్ని వేల టీఎంసీల నీరు సముద్రంలోకి పోయింది. మరి అది జలదోపిడీ అంటే ఇక్కడ నష్టం అంటూ జరుగుతుంది. ఇప్పుడు మనం 3,000 టీఎంసీలు కూడా మనం తీసుకునేది ఎంత? కేవలం 200 టీఎంసీలు మాత్రమే. ఇంకా 2,800 టీఎంసీల నీరు యావరేజ్ను సముద్రంలో పోతుంది. అంటే చేత నష్టం అంటే ఎవరికైనా జరిగితే అది బంగాళాఖాతానికే జరుగుతుంది. ఒక 200 టీఎంసీలు ఇంకెవరికైనా నష్టం సింపుల్. ఎవరికైనా నష్టం అంటే జరిగితే ఒక బంగాళాఖాతానికే జరుగుతుంది 200 టీఎంసీలు నీరు తక్కువై. ఇప్పుడు ఇది అంత జటిలమైనటువంటి సమస్య కాదు. ఎందుకంటే కేవలం ఇది మేము ముందే పదే చెప్తూ ఉన్నాం. ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేనటువంటిది వరద జలాలను మాత్రమే వినియోగిస్తున్నాం. దానికి సంబంధించి కూడా మనం రికార్డెడ్ కానీ ఇప్పుడే మనం చెప్పాం ఎపెక్స్ కౌన్సిల్ కూడా కానీ అదేవిధంగా సిడబ్ల్యూసి కూడా మనం ప్రాథమిక నివేదిక ఇచ్చాం సిడబ్ల్యూసికి. ఆ సిడబ్ల్యూసి ప్రాథమిక నివేదికను అనుమతించిన తర్వాతే మనం మళ్ళీ డిపిఆర్ కూడా మనం సబ్మిట్ చేస్తాం. అంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అన్ని అనుమతులు తీసుకునే ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ. అంటే ఈ పోలవరం ఏదైతే రైట్ కెనాల్ ఏదైతే ఉందో మనం అది 17,500 క్యూసెక్కుల నీరు ఏదైతే ప్రతిరోజు కూడా మనం ప్రకాశం బ్యారేజీ తీసుకెళ్తూ ఉన్నాం. అయితే ఆ రైట్ కెనాల్ని ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క పోలవరం బనకచెర్ల ప్రాజెక్టులో భాగంగా దాన్ని ఎక్స్టెండ్ చేస్తే మళ్ళీ ఎందుకంటే మనకి మినిమం మనకి ఒక 3 టీఎంసీల నీరు అవసరం అవుతుంది పర్ డే. 3 టీఎంసీలు ఎందుకంటే 2 టీఎంసీలు బనకచెర్ల తీసుకెళ్తే 1 టీఎంసీ కృష్ణ స్థిరీకరణ కావాలి. అంటే దగ్గర 33,000 క్యూసెక్కుల నీరు మనకు రావాల్సి ఉంది. అది రైట్ కెనాల్ ద్వారా మనకి 17,500 ఇప్పుడు మనకు ఆల్రెడీ ప్రజెంట్ నిర్మాణం చేసి ఉంది. అందుకే మనము ఆ యొక్క ఎక్స్టెండ్ చేయాలని అంటే మళ్ళీ ల్యాండ్ ఎక్వేషను మళ్ళీ ఇవన్నీ కూడా ఆలస్యం అవుతుందనేటువంటి ఉద్దేశంతో ఏదైతే ఈ రైట్ కెనాల్తో పాటుగా మనము ఎత్తిపోతలది అంటే మనం గోదావరికి సంబంధించి తాటిపూడి ఏదైతే తాటిపూడి ఎత్తిపోతలు ఏదైతే ఉందో ఆ తాటిపూడిని మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ దాని నుంచి కూడా మనము ఈ 33 క్యూసెక్కులు 2 కలిపి ఇక్కడికి మనం కృష్ణా నదికి తీసుకొచ్చేటువంటి విధంగానే ఈ యొక్క ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ సెగ్మెంట్లో మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. అదే సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు పర్యావరణ శాఖ మంత్రికి ఈఓఆర్ని అడ్డుకోండి అని చెప్పి ఒక లెటర్ రాశాడు. సో అది రాజకీయ పరంగా జరుగుతుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం
ఇప్పటివరకు డైరెక్ట్గా తెలంగాణ ప్రభుత్వం చాలా క్లియర్గా, ఎందుకంటే నేను ముందే చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు ఆలోచన రెండు రాష్ట్రాలు కూడా బాగుండాలి, తెలుగు ప్రజలందరూ కూడా బాగుండాలి, తెలుగు రాష్ట్రాలు రెండు కూడా సుభిక్షంగా ఉండాలి. అందుకే తెలంగాణ చేపట్టినటువంటి ఏ ప్రాజెక్టుని కూడా టైలెండ్ స్టేట్గా మన ప్రాంతానికి నష్టం లేకుండా ఉండడం కోసం అభ్యంతరాలు వ్యక్తం చేశారు తప్ప తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏ ప్రాజెక్టుని కూడా అడ్డుకోలేదు. కాబట్టే అనుమతులు లేకపోయినా కూడా తెలంగాణ ప్రాజెక్టులు ఈరోజు పూర్తవడం కానీ 70-80% కానీ ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. అందుచేతనే ఈరోజు ఎవ్వరికీ అవసరం లేనటువంటి నీరు, వృధాగా సముద్రంలోకి పోయేటువంటి నీరు, ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీటిని మాత్రమే, అది కూడా 3000 టీఎంసీలో 200 టీఎంసీల నీటి మాత్రమే మనం వినియోగించుకుంటున్నాం. కాబట్టి తెలంగాణ మీరు చెప్పినట్లుగా అటు పాలకపక్షం కానీ ఇటు ప్రతిపక్షం కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా విజ్ఞులైనటువంటి నాయకులు. దయవుంచి రాజకీయపరమైనటువంటి అంశాలతో కాకుండా వాస్తవాలు, మాకంటే మీకు కూడా అన్నీ బాగా తెలుస్తున్నటువంటి విజ్ఞులైనటువంటి వ్యక్తులుగా ఈ పోలవరం బనకచర్లకు సహకరించి